బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఒంగోలు నగరంలోని ప్రధాన వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. 50 డివిజన్లలో పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో వాజ్పేయి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ వికసిత భారత్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎంతగానో కష్టపడుతున్నారని తెలిపారు. దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకొని ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఒంగోలు నియోజకవర్గ కన్వీనర్ యోగయ్య యాదవ్ నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మాతరం 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 భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం వికసిత భారతం నిర్మాణించే దిశలో పనిచేస్తుంది. ఒక విశ్వగురువుగా ఎదగాలనే సంకల్పంతో పనిచేస్తుంది. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం నాడు మన భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా కార్యకర్తలు అందరం కలిపి ఈ వేడుకలు చేసుకుంటూ సంకల్పిస్తున్నాం. అది సాధించే దిశలో నరేంద్ర మోడీ గారి దీక్షని నిర్వర్తిస్తామని, అలాగే మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరమ్మ గారి సంకల్పం, అలాగే మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం యొక్క స్వర్ణాంధ్ర సాధన ఇవన్నీ దీంట్లో భాగం. వాటిని నిర్వర్తిస్తామని చెప్తూ సెలవు